చూడండి ఒకసారి చూడండి సార్ చూడండి చూడండి ఒకసారి చూడండి మా ప్రత్యేకతలో ఒక ముఖ్యంగా సిస్టర్స్ కొంచెం మనసు పెట్టండి. ఇంగ్లీష్లో నార్సిజం అనే ఒక పేరుంది. నార్సిజం అంటే మనకి మనం ప్రేమించుకోవడం. అంటే నార్సిజం మీన్స్ నన్ను నేను ప్రేమించుకుంటాను, ఎదుటి వ్యక్తిని ప్రేమించాం, దాన్ని నార్సిజం అంటారు. దానికి పూర్తిగా వ్యతిరేక పదం నర్సిజం. అంటే మీరు ఇతరులని రోగుల్ని ప్రేమించి వాళ్ళ యొక్క ఆ రోగి తత్వాన్ని పక్కకు నెట్టేసి సేఫ్టీగా ఇంటికి పంపించేటువంటి మదర్స్ అని చెప్పాలి. దాన్ని కొంచెం మోడిఫై చేస్తే సిస్టర్స్ అని పిలుస్తాం. మదర్ అంటే ఇంకా బాగుంటుంది. మదర్ తెరీసా అంటాం కదా, మరి ఆమె కూడా మీలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తే. సో అందుకు నేను చాలా ఎక్కువగా ఇష్టపడేది నర్సిజం అనే పదం రాగానే నర్సిజం అనేటువంటి పేరుని తీసుకుంటాం. సో ఆంగ్ల భాషలో నర్చర్ అని ఈ ఎన్యూతో వచ్చేటువంటి కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మదర్హుడ్ని ఫోకస్ చేసేటువంటి పదాలు. మరి ఎంతో అద్భుతంగా సమయానికి వైద్యశాలకు రావడం, వచ్చిన పేషెంట్లని చాలాసార్లుగా పరామర్శించడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మీరు ఇవ్వడం, అందులో చాలా గొప్పగా మీ పాత్రని మీరు పోషించడం జరుగుతాయి. కోవూరులో గవర్నమెంట్ ఆసుపత్రికి ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉంది. మా స్కూల్లో కూడా ఒకటి అరైనా ఇబ్బంది అయినప్పుడు పరిగెత్తుకొని వచ్చినప్పుడు పర్టికులర్గా స్కూల్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు వచ్చారు, గర్ల్స్ వచ్చారని ఇమ్మీడియట్గా కేర్ తీసుకోవడము, వెంబడే సెట్ చేసి పంపించడం. ఎప్పుడు ఫెయిల్ అయింది లేదు. దాదాపు నేను 5-6 సార్లు వచ్చాను. లాస్ట్ ఇయర్ కూడా నేను 2-3 సార్లు రమ్మడే. చాలా యాక్టివ్. అంటే ప్రతి పేషెంట్ పట్ల అలాగే ఉంటారు. మన స్కూల్ పిల్లలు వచ్చారని కాదు, అక్కడ కూడా చాలాసార్లు దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి మన హాస్పిటల్కి ఎంతో మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరికీ ప్లస్ సిస్టర్స్కి, మన హాస్పిటల్ డాక్టర్ గారికి, రిమైనింగ్ అందరి స్టాఫ్కి ఈ అవకాశం నాకు ఇచ్చి ఒకసారి మిమ్మల్ని అందరినీ గుర్తు తెచ్చుకునేటువంటి ఫిలాసఫీని నాకు కలగజేసినటువంటి ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్. నిన్న నుంచే నాకు సాయిబాబు గారు కాల్ చేసి, సార్ మిస్ కావద్దు సార్, మంచి కార్యక్రమం మీకు తెలుసు కదా అని చెప్పి వాళ్ళ వైఫ్ పేరు మీద, ప్రభావతి గారి పేరు మీద ఎంతో అంకిత భావంతో, అంటే ఈ కార్యక్రమాల ద్వారా ఆయన వైఫ్ని చూసుకుంటూ ఉంటారు. ఇది ఎంత అంకిత భావం చూడండి. అక్కడ వారిలో ఉన్నటువంటి నేచర్ ఏందో చూడండి. అది కూడా నర్చరే అంటాం. సో దాన్ని పబ్లిక్లో చూసుకునేటువంటి ఫిలాసఫీ, గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మన సాయిబాబు గారు. చూడడానికి చాలా సింపుల్గా ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ యువకుల్లాగా కనిపిస్తూ ఉంటాడు. బట్ ఆయన నాకంటే పెద్దవారు. చూడడానికి మాత్రం చాలా యంగ్గా ఉంటారు. అదే కడుపు మంట నాకు ఆయన చూసినప్పుడల్లా.
ఇది ఎట్టు తయారవుతున్నాడు, రాను యంగా తయారవుతున్నాడు, మనమేమో ముసలోళ్ళు అవుతున్నాం అనుకుంటాం. అది చేయగలిగింది లేదు కాబట్టి కడుపు పంట అద్భుతమైన కార్యక్రమాన్ని ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో పని కట్టుకొని చేయాలి. ఆ పనిని పిల్లల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడము, కుటుంబం అంతా కూడా ఒక కార్యక్రమానికి అంకితంతో చేయాలంటే ఎంతో శ్రమతో కూడినటువంటి పని. ఇంత శ్రమకి ఓర్చి చాలా డెడికేటెడ్గా చేస్తున్నటువంటి ప్రభావతి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున సాయిబాబు గారికి మరి కుటుంబానికి దేవుడు ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో చేయాల్సిందిగా నేను వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే మనం మెడిసిన్ తీసుకున్నాము అంటే ఒక గొప్ప మనం ఎందుకంటే ఒక గొప్ప వృత్తిలో ఉన్నాం. మెడిసిన్ హాస్పిటల్ అనేది చాలా గొప్ప వృత్తి. మన మోడర్న్ మెడిసిన్కి ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ వచ్చి హిపోక్రేట్స్. అట్లాగే మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ వచ్చి చరక. అట్లాగా షీజ్ అంటే నైటింగేల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, షీఈ్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్. అంటే ఆమె చాలా వర్క్ చేస్తుంది. అంటే షీ వాజ్ బోర్న్ ఇన్ ఇటలీలో పుట్టిన తర్వాత ఆమె యాక్చువల్గా దే ఆర్ బ్రిటిషర్స్. దే కేమ్ టు ఇటలీ అండ్ వేర్ షీ బోర్న్ దేర్ అండ్ అగైన్ దే మళ్ళీ వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్కి వచ్చిన తర్వాత అక్కడ నర్సింగ్ స్టార్ట్ చేసి నర్సింగ్ చదివిన తర్వాత ఆమె చాలా వాల్స్లో అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. నర్సింగ్ ఎక్కువ మగవాళ్ళే ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు నర్సింగ్ తీసుకోవాలంటే ఎక్కడ చూసినా వివక్ష ఉండేది. ఆడవాళ్ళు బయటకు వెళ్తున్నామంటే పాత రోజులు, అది కూడా 1800 సంవత్సరాల్లో ఇంకా ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. కానీ పాతకాలంలో ఆడవాళ్ళకి, స్పెషల్గా ఆడవాళ్ళకి ఏంటంటే సరైన అవకాశాలు ఉండేవి కాదు, సరైన విద్యా వసతులు ఉండేవి కాదు. అట్లాగే ఇప్పుడు ఏదైనా ఆర్మీస్లో కానీ ఇట్లా వీటిలో కూడా ఆర్మీ హాస్పిటల్స్ ఇలాంటి వాటిలో కూడా ఎవరు ఆడవాళ్ళు నర్సింగ్ చేసి వర్క్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. అలా ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆమె నర్సింగ్ చేసిన తర్వాత చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసింది. చేసిన తర్వాత స్వతహాగా ఆమె ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత రష్యా ఇంగ్లాండ్కి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా క్రిమియా అనే ప్లేస్, ఆ ప్లేస్లో ఈమె ఆల్మోస్ట్ 1.5 year అందరికీ కూడా ఈమె సేవలు చేసుకుంటూ ఉండింది. సో అలా చాలా చేసిన తర్వాత ఈమె చాలా ఒక ఆల్మోస్ట్ బుక్ రాసి నర్సింగ్ ఏ విధంగా ఉండాలి, నర్సింగ్ కేర్ ఏ విధంగా ఇవ్వాలి, వాట్ ఆర్ ద స్టాండర్డ్ గైడ్లైన్స్ అని చెప్పి చార్లెస్ రాణికి ఒక బుక్ రాసి పంపించిన తర్వాత 1974 కంటే ముందు కూడా చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ 1974 జనవరిలో ఈమె పుట్టిన తేదీని అంటే May 12, 1820లో పుట్టింది. ఈమె 1820లో పుట్టి ఆల్మోస్ట్ 90 years బతికింది. ఆ రోజుల్లో 90 years బతికిన తర్వాత ఇంటర్నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు డిసైడ్ చేశారనమాట. అంటే మన నర్సింగ్కి ఇంత చేసిన ఈమె పుట్టిన తేదీని మనం ఏదో ఒక కార్యక్రమంగా జరుపుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఇంటర్నేషనల్ నర్సెస్ డేని May 12 జరుపుకునే విధంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుపుకునే విధంగా ఇంటర్నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ అనే వాళ్ళు డిసైడ్ చేసి దాన్ని అనౌన్స్ చేశారన్నమాట. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ మనం ప్రతి సంవత్సరం కూడా అన్ని హాస్పిటల్స్లో ఈవెన్ ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని హాస్పిటల్లో నర్సింగ్ డే జరుపుకుంటున్నాం. కాకపోతే మనం ఇక్కడ ఈరోజు ఒకరోజు ముందు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఆదివారం రావడం వల్ల సో ఒకరోజు ముందు ఇంటర్నేషనల్ నర్సెస్ డేని జరుపుకుంటున్నాం. తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే వాళ్ళు ఒక థీమ్ని ఇస్తారనమాట. అంటే ఆ థీమ్ మనం ఏ విధంగా అయితే